నా ప్రియమైన శ్రోతలారా, మీరెప్పుడైనా మన కంటికి కనిపించని రహస్యమైన మాయాలోకాలను గురించి ఊహించారా? చిన్నతనంలో మనం కలలు కనే అందమైన నగరాలు, మాయాజాల ప్రపంచాలు అవి నిజంగా ఉంటే మరి మీరే చూడండి. ఇవిగో, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. చక్కెరతో నిర్మించిన ఒక అద్భుతమైన నగరానికి సంబంధించిన కథ. కానీ జాగ్రత్త, ఈ నగరంలోని ప్రతి తీపిలోనూ ఒక రహస్యం ఉంది. మరి రెడీనా? అందరూ రండి, మాయా చక్కెర నగరానికి ప్రయాణం చేద్దాం. ద మ్యాజికల్ షుగర్ క్యూబ్ సిటీ. మీరా అనే అమ్మాయి చాలా జిజ్ఞాస గల చిన్నారి. ఆమెకు కొత్త విషయాలను అన్వేషించడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు తన ఇంటి వెనుక గార్డెన్లో ఆమె మట్టి తవ్వుతుండగా ఓ మాయా మణి కనిపించింది. ఆ మణి ఆకాశపు నీలం రంగులో మెరుస్తూ ఆమె చేతిలో కాస్త వేడిగా అనిపించింది. దాన్ని స్పృశించగానే ఓ చిన్న బంగారు తలుపు ఆమె ముందు మెరిసింది. ఆమె ఆశ్చర్యపోతూ తలుపును తాకగానే అది తనంతట తాను తెరుచుకొని లోపలికి వెళ్ళమని ఆహ్వానించింది. గాలి ఒక్కసారిగా తనని లోపలికి నాగినట్లుగా అనిపించి ఒక్క క్షణంలోనే ఆమె తలకిందులై లోపలికి వెళ్ళిపోయింది. ఆమె ఎదుటే ఒక అద్భుతమైన నగరం మెరుస్తూ కనిపించింది. అది మొత్తం చక్కెర క్యూబ్లతో నిర్మించబడింది. తెల్లటి టవర్లు, వంకరబోసిన రోడ్లు, తేనీటి ఫౌంటైన్లు అన్నీ కూడా ముత్యాల మెరుస్తూ కనిపించాయి. గాల్లో ఎగిరే చిన్నపాటి గుగ్గిలాల్లాంటి జీవులు ఆమెను ఆసక్తిగా చూస్తూ చక్కెరపు రెక్కలతో గాలిలో తేలుతూ తిరుగుతున్నాయి. అప్పుడు ఒక చిన్న గొప్ప వయసైన వ్యక్తి ఆమె ముందు అడుగుపెట్టాడు. అతని తలపై బంగారు పొడి ఉండే కిరీటం మెరిసింది. స్వాగతం మనిషి, అతను నిగూఢ స్వరంతో చెప్పాడు. నేను రాజు క్రిస్టాలో, ఈ మాయా చక్కెర నగరపు పాలకుణ్ణి. కానీ త్వరగా వెళ్ళిపో, అర్ధరాత్రి రాకముందే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మీరా ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది. ఎందుకు రాజుగారు, ఇక్కడి అందమైన నగరాన్ని ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి అని అడిగింది. ఒక చక్కెర వ్యాపారి మెల్లగా ఫిర్యాదు చేశాడు. రాత్రి వచ్చేసరికి నగరం కరిగిపోతుంది. అది నెమ్మదిగా కృష్ణాంధకారంలో మునిగిపోతుంది. అందుకే అర్ధరాత్రి వరకు ఎవరూ ఇక్కడ ఉండకూడదు అని చెప్పింది. దానికి కారణమేమిటో మీరాకు అర్థం కాలేదు. అది గమనించిన రాజు క్రిస్టాలో మెల్లగా నగర హృదయం దొంగలించబడింది. అది లేకపోతే ఈ నగరం చీకట్లో విలీనమైపోతుంది అని చెప్పాడు. రాత్రి సమీపిస్తున్న కొద్దీ నగరం మారడం ప్రారంభమైంది. చక్కెర టవర్లు మెల్లగా కరిగిపోతున్నాయి. రహదారులు తడి అవుతున్నాయి. అప్పుడే వారికి రాక్షసుడు షాడో మెల్ట్ గర్జించే శబ్దం వినిపించింది. ఆ రాక్షసుడు చక్కెరను తాగగానే బూడిదగా మారిపోయింది. నగరం క్రమంగా నాశనమవుతోంది. రాజు క్రిస్టాలో మీరాను చూస్తూ, మీరా, నువ్వు మాత్రమే ఈ నగరాన్ని కాపాడగలవు. మేము బలహీనమయ్యాం, కానీ నువ్వు ఒక నిజమైన అన్వేషకురాలివి. నేలపై ఒక రహస్య తలుపును చూపిస్తూ, ఇదిగో ఇదే మార్గం. ఈ తలుపు కింద నగర హృదయం దాచిపెట్టారు. నువ్వు దాన్ని తిరిగి తీసుకొస్తేనే నగరం బ్రతికిపోతుంది అని చెప్పాడు. మీరా ధైర్యంగా ముందుకడుగు వేసింది. ఆమె లోపలికి ప్రవేశించగానే వెనక తలుపు మూసుకుపోయింది. ఆమె అక్కడ ఓ బంగారు రహదారి చూసింది. కానీ అది క్షణక్షణం కరిగిపోతోంది. ఆమె పరిగెత్తింది. దారి మధ్యలో భారీ ఆకృతితో కూడిన ఒక రక్షకుడు దానికి కాపలాగా ఉన్నాడు. అతను రహదారి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు రహస్యాన్ని ఛేదించాలి అని చెప్పాడు. నేను కరిగిపోతాను, కానీ తిరిగి రాను. నేను స్వచ్ఛంగా ఉంటాను,
కానీ ఎప్పుడూ మారుతూనే ఉంటాను. నేను ఎవరు అని అడిగింది. మీరా వెంటనే చక్కెర అని చెప్పింది. ఆ రక్షకుడు మీరాకు దారిని వదిలాడు. అక్కడ లోపల నగర హృదయం మెరిసిపోతూ కనిపించింది. ఆమె వెంటనే దాని చేతుల్లోకి తీసుకుంది. కానీ ఒక్కసారిగా నేల కంపించసాగింది. చీకటి నుండి ఓ భారీ ఆకారం, షాడో మెల్ట్, ఊగిసలాడుతూ పైకి వచ్చింది. మీరా వెంటనే బయటికి పరిగెత్తింది. నగరం పూర్తిగా చీకట్లో మునిగిపోయే ముందు ఆమె ఆ నగర హృదయాన్ని రాజు క్రిస్టాలో ముందుంచింది. ఒక్కసారిగా ఓ మెరుపు, స్వర్ణకాంతి ఆ నగరమంతా వ్యాపించింది. చీకటి మాయమైపోయింది. చక్కెర నగరం మళ్ళీ మెరిసింది. రాజు క్రిస్టాలో మీరాకు ధన్యవాదాలు చెబుతూ ఒక చిన్న బంగారు నాణెం ఆమె చేతిలో పెట్టాడు. దాని తర్వాత మీరా వారందరికీ వీడ్కోలు చెబుతూ తన ప్రపంచానికి తిరిగి వచ్చేసింది. అలా ఉండగా మళ్ళీ ఒకరోజు ఆ బంగారపు నాణెం మెరవడం ప్రారంభించింది. మీరా ఆశ్చర్యంగా దాన్ని చూసింది. దానిపై ద లూమినస్ లైబ్రరీ అవైట్స్ యూ అనే అక్షరాలు మెరుస్తూ కనిపించాయి. ఇది నా తదుపరి ప్రయాణం కోసమా అని ఆమె నవ్వింది. ఆహా, ఎంత అద్భుతమైన కథ! కానీ ఇది చివరేమో? ఏమాత్రం కాదు. మాయాలోకాల రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనించండి. మరి మీరు ఒకరోజు ఓ మాయా తలుపును కనుగొంటారేమో. అందాక జ్ఞానం కోసం ప్రయాణించండి. మరలా కలుద్దాం.